అది ఒక రెస్టారెంట్. ఆ రెస్టారెంట్‌లో చాలామంది వస్తున్నారు. సర్వ్ చేసేవాళ్ళు అడుగుతున్నారు మీకేం కావాలి? వాళ్ళు బిర్యానీ అంటున్నారు, లేదా ప్లేట్ మీల్స్ అంటున్నారు, వెజిటబుల్ మీల్స్ అంటున్నారు, పరాటా అంటున్నారు, చపాతీ అంటున్నారు. సర్వ్ చేసుకుంటూ సర్వర్లందరూ సర్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపట ఒక అడుక్కునేవాడు లోపలికొచ్చాడు. తలంతా మాసిపోయి ఉంది, గడ్డం పెరిగిపోయింది, పిచ్చి పిచ్చి బట్టలు. దర్జాగా వచ్చి కూర్చున్నాడు. అది చూసిన మేనేజర్‌కి కోపం వచ్చింది. ఈ ముష్టోడు లోపలికి ఎందుకు వచ్చాడు? కంపు కొట్టే బట్టలు వేసుకుని లోపలికి వచ్చి దర్జాగా వచ్చి కూర్చున్నాడేంటి? ఏమన్నా ముష్టోళ్ళ కోసం కట్టినటువంటి రెస్టారెంటా అని చెప్పి ఒక విధంగా చిరాకు లోపల చిరాకు పడిపోతున్నాడు. వాడేమో పైనుంచి కిందాక చూస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి, సర్వ్ చేసేటటువంటి అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళి అయ్యా మీకేం కావాలో చెప్పండి అని చెప్పి అందరినో ఏ విధంగా పలకరిస్తుందో అనుకునేవాడిని కూడా అదే ప్రేమతో పలకరించింది, ఆప్యాయంగా పలకరించింది. అతను చెప్పాడు, అమ్మ నాకు ఒక దోశ పట్టరా, మసాలా దోశ పట్టరా అని చెప్పంటే గబగబ వెళ్ళి మసాలా దోశ తీసుకొచ్చాడు. అతను తింటున్నప్పుడు ఇంకేమన్నా మీరు ఆర్డర్ ఇస్తారా అని చెప్పంటే ఇంకేమున్నాయని చెప్పని చెప్పాడు. రవ దోశ చెప్పింది, రవ దోశ ఉంది, ఆనియన్ దోశ ఉంది, లేకపోతే పెసరట్టు ఉంది, ఇడ్లీ చెప్తాం. సరే ఒక రవ దోశ పట్టరా, ఒక పెసరట్టు పట్టరా. గబగబా లోపలికి వెళ్ళింది, చక్కగా తీసుకొచ్చి అతనికి పెడుతుంది. మేనేజర్కి ఒళ్ళు మడిపోతా ఉంది. ఆ సర్వ్ చేసే అమ్మాయిని పిలిచాడు మేనేజర్. బుద్ధుందా నీకేమైనా? ఏరుకోరి పెడతావేంటి అక్కడ? వాడు ముష్టోడు, వాడు ఇప్పుడు బిల్లు కట్టాలి. మన రెస్టారెంట్లోకి ఎవరు వచ్చినా సరే ధనవంతుడు పేదవాడనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలి కదండి. వాడు అతను ముష్కత్తనే కావచ్చు, కానీ అన్నంత మాత్రాన ముష్టి వాళ్ళకి ఇక్కడ ప్రవేశం లేదని బోర్డే మనం పెట్టలేదు కదా. అతను పేదవాడైనప్పటికీ వచ్చి ఆకలితో వచ్చాడు, ఆర్డర్ పెడుతున్నాడు. సర్వ్ చేయాల్సిన బాధ్యత మనకుంది, సర్వ్ చేయాల్సిన బాధ్యత నాకు ఉందని నాకు చెప్తున్నావు. కానీ వాడు బిల్లు కట్టకపోతే, ఒకవేళ అతను కానీ బిల్లు కట్టకుండా చెక్కేశాడు అని అంటే ఖచ్చితంగా అలాగే చేస్తాడు. వాడు ముఖం చూస్తే అలాగే కనిపిస్తుంది. బిల్లు కట్టకుండా చెక్కేశాడంటే మాత్రం నువ్వు కట్టాల్సి వస్తుంది, జాగ్రత్త, ముందు చెప్తున్నా. సరే సార్ అని చెప్పేసి మళ్ళీ అతను అంటాడు, అమ్మ ఒక ప్లేట్ గారి, ఒక ప్లేట్ ఇడ్లీ, అది కూడా పట్టరా. బాగా ఆకలితున్నాడేం పాపం, అవి కూడా పెట్టింది. మరొక ఆర్డర్ తీసుకుందాం వెళ్ళింది. అన్నంత పని జరిగింది. ఈ ముష్టోడు చెక్కేశాడు. బిల్లు తెచ్చే లోపల ముష్టోడు చెక్కేశాడు. ఈ లోపల మేనేజర్ వచ్చి కౌంటర్లో కూర్చొని ముష్టోడు లేడు. ఇడిలిపేటేంటి, నేను అనుకున్నది జరిగింది. మేనేజర్ పిలిచాడు, బుద్ధుందా నీకో? చెప్పాను నేను, వాడు ముష్టోడు, వాడు ఖచ్చితంగా బిల్లు కట్టడం. నువ్వేమో ఏరి అడిగి మరి అన్ని తీసుకొచ్చి వాడి ముందు పెడుతున్నావు. చూడేమైందో, బిల్లు కట్టుకుని పోయాడు, ఇప్పుడు నువ్వే కట్టాలి, అర్థమైందా? పాపం ఏమీ అర్థం కాలే. అలాగే కడతాను, కానీ నా ధర్మాన్ని మాత్రం నేను చేశాను. వచ్చినటువంటి వారిని పేదవాడని ధనవంతుడని తారతమ్య భేదం లేకుండా ధర్మం చేశాను. కొన్నిసార్లు మంచి చేస్తే కీడు ఎదురు కావచ్చు. నా జీవితంలో అతనికి అయినటువంటి ఆ బిల్లు కట్ చేసుకోండి, వెళ్ళి క్లీన్ చేయి, ప్లేట్లు క్లీన్ చేయి. అలాగే సార్. ఆ ప్లేట్లు క్లీన్ చేస్తూ ఉంది. ఒక ప్లేట్ తీసేసరికి ఆ ప్లేట్ కింద ఒక చిన్న స్లిప్ ఉంది. ఏముందో తెలుసా? అమ్మా, అద్భుతంగా పలకరించావు, ఆత్మీయంగా పలకరించావు, ఆకలితో వచ్చిన నాకు కడుపు నిండా తినిపెట్టావు. ఈ రెస్టారెంట్ ఓనర్ని నేను. ఎవరట? ఈ రెస్టారెంట్ ఓనర్ని నేను. మారు వేషంలో వచ్చా. పేదవాడు ధనవంతుడనే తారతమ్య భేదం లేకుండా ఎంత అద్భుతంగా సర్వ్ చేశావమ్మా. ఆడిని తీసేస్తున్నా, నీకు మేనేజర్ పోస్ట్ ఇస్తున్నా. కంగ్రాచులేషన్స్.